పిల్లలు, నేను ఈరోజే న్యూ జాయినింగ్. మీరు నాకు పరిచయం లేదు, నేను కూడా మీకు పరిచయం లేదు. కనుక ముందు మనం ఒకరినొకరు పరిచయం చేసుకుందాం, ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు శ్రీనివాస్, నేను మ్యాథ్స్ టీచర్, ఓకేనా? ఇప్పుడు మీరు ఒక్కొక్కరు మీ పేరు చెప్పండి. బాబు, నీ పేరు చెప్పు. ఏవి రావు సార్. అదేంటయ్యా, నేను మీ పేరు అడిగాను, నీకేమైనా వచ్చా రావా అని అడగలేదు కదా. నా పేరే ఏవి రావు సార్. మీ ఇంటి పేరు చెప్పు. ఇంటి పేరు ఏ సార్. నా పేరు వెంకట్రావు సార్. మరి అలాంటప్పుడు ఏ వెంకట్రావు అని చెప్పొచ్చు కదా, ఏమీ రావు అంటావేంటి? అది షార్ట్ కట్ సార్, నన్ను అందరూ అలాగే పిలుస్తారు సార్. అబ్బో, బాగానే ఉంది మరి. సరేలే, నీ పేరుకు తగ్గట్టు నీకేమైనా వచ్చో రావో నేను తర్వాత చూస్తాను. కూర్చో నాయనా. నీ పేరేంటి బాబు? పిశాచి సార్. వామ్మో, మీ పేరు వింటేనే నాకు భయం వేస్తుందిరా బాబు. అయినా మనుషుల పేరు దొరక్క పిశాచాల పేర్లు పెట్టుకున్నావు నువ్వు? లేదు సార్, మా ఇంటి పేరు పి. నా పేరు సచిన్ సార్. అందరూ షార్ట్ కట్లో పిశాచి అంటారు సార్. ఓరి దేవుడా, ఇంత మంచి పేరునే ఇలా కూడా వాడుతున్నారా? మీ షార్ట్ కట్లు తగలయ్యా, ఇలా ఉన్నారేంట్రా మీరు? నీ పేరులాగే నువ్వు కూడా పిశాచిలాగే ఉన్నావురా. కూర్చో. మే ఐ కమెంట్ సార్? ఏమ్మా ఇంత లేటుగా వచ్చావు? ఏం చెప్పమంటారు సార్, మా కష్టాలు. గ్యాస్ లేక, కట్టెలు లేక, మా అమ్మ ఇండక్షన్ స్టవ్ మీద అన్నం వండుతుంటే మధ్యలో కరెంటు పోయింది. సగం వండిన అన్నం తిని అదే బాక్స్ పెట్టుకుని బయలుదేరాను. అంతలోనే ఒకటే మోసం సార్, వచ్చేసరికి ఈ టైం అయింది సార్. వామ్మో, నేను వచ్చిన రోజే నాకు ఎన్ని ట్విస్టులు ఇచ్చారు, ఇక రోజు నాకు చుక్కలే. ఓకే రామ్మా, వచ్చి కూర్చో. థ్యాంక్ యూ సార్.